మీరేమంటారు? తెలుగు యూట్యూబ్ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా తెలంగాణ సర్కార్ ఉన్నతాధికారులపై చేసిన వ్యాఖ్యలతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలును కేంద్రంగా చేసుకుని అన్వేష్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో 300 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవ సమాచారంతో ప్రజలను దారితప్పించేలా ఉన్నాయని సైబర్ క్రైమ్ శాఖ అభిప్రాయపడింది. ఈ అంశంపై ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్వేష్ వీడియోలో ఉన్న సమాచారం ప్రభుత్వ పరిపాలనను, అధికారుల నైతికతను దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. పైగా ఇది ప్రజల్లో అపోహలు రేపే విధంగా ఉందని కూడా అభ్యంతరం వ్యక్తమైంది. దాంతో ప్రభుత్వ ప్రతిష్టను కించపరిచేలా ప్రయత్నించిన కేసుగా చూస్తూ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇందులో వాస్తవమెంత? అన్వేష్ నిజంగానే ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ఇచ్చాడా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి.